సచిన్ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక తల్లిదండ్రుల బిహేవియర్ కావచ్చు, వాళ్ళ యాంబిషన్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళ మీద అది పిల్లలు కావచ్చు ఇంకొకళ్ళ మీద రుద్దినప్పుడు ఆ ఎఫెక్ట్ ఆజ్ఞా చక్రాల మీద పడుతుంది, ఈ మన మూలాధారాల మీద పడుతుంది, చక్రాస్ ఇంపాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడే అర్థమవుతుంది. అంటే మనం ఏదో అనుకుంటాం కదా, మన యాంబిషన్స్ చెప్పేస్తున్నాం, పిల్లల్ని గ్రో చేసేస్తున్నాం అనుకుంటాం. బట్ అక్కడ ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అనేది అయితే పేరెంట్స్కి తెలియదు. మళ్ళీ వాళ్ళ ఒత్తిడి, మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళడం. బట్ దీనికి కారణం మళ్ళీ మన బిహేవియర్ అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి బాగా క్లియర్గా అర్థమైంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే విమెన్ విషయానికి వస్తే, విమెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి పడిపోతాయి, న్యూ రిలేషన్షిప్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ తీసుకుంటారు, అలవాటు పడతారు, చేస్తూ ఉంటారు, వీళ్ళ బాధ్యతల మీద వేసుకుంటారు. చెప్పాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా ఎక్కువ వీళ్ళే ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రూల్ చేయాల్సిన ఇంట్లోనే వాళ్ళు ఒక పరాయి వాళ్ళు అన్న ఒక ఫీలింగ్లో ఉంటూ ఉంటారు. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అంటే ఈమె అందరికీ పెడుతుంది, అన్నీ చేస్తుంది. ఈమె తిందా లేదా, ఈమె హెల్త్ ఎలా ఉంది, బాగుందా లేదా, అసలు తన పరిస్థితి ఏంటి అని అడిగే మనుషులు అందరిలోనూ కనిపించకపోవడం, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్తూ ఉంటారు. దీనికి కూడా ఇలాంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి చక్రాస్ రిలేషన్ ఏమైనా ఉందా? ఉన్నాయి. వీటిల్లో ఈ ఆన్సర్ చెప్పే ముందు ఐ వాంట్ టు టెల్ యూ, మనము అంటే ఇప్పుడు కాలంలో లేడీస్ అంటే జస్ట్ వంట చేయడానికి, లేదు అని అంటే జస్ట్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి అన్నట్టు ఉంటారు. కానీ మనకి పూర్వము దేవి ఉపనిషత్తు అనేది ఉపనిషత్తులో, వేదాల్లో ఉపనిషత్తులో, దేవి ఉపనిషత్తులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది ఏంటి అని అంటే, లేడీస్ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఈజ్ ది ప్రైమరీ ఎనర్జీ అనేది ఉంటుంది. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. నాట్ జస్ట్ సెకండరీ ఆర్ ఏమంటాము సమానం అని కూడా కాదు, ప్రైమరీ అనమాట. సో వాళ్ళ యొక్క ఎనర్జీ అనేది బాగుంటే మొత్తం ఇల్లు బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, మన ఏమంటాము కంట్రీ ఫ్యూచరే బాగుంటుంది. అంత ఇంపార్టెంట్. బట్ ఏంటంటే కొంచెం సమాజంలో వాళ్ళని కొంచెం తొక్కేయడము, ఇట్లాంటివన్నీ జరగడము, వాటితో వాళ్ళకే తెలియని ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఫేస్ చేయడం అనేది ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అని అంటే అన్నీ ఉంటాయి ఇంట్లో. అంటే పెళ్ళయిన తర్వాత నేను మాట్లాడేది, తల్లిదండ్రుల దగ్గర కాదు. ఇంట్లో అన్నీ ఉంటాయి. మంచి కాస్ట్లీ కారు ఉంటుంది, కాస్ట్లీ ఇల్లు ఉంటుంది, సామాన్లు ఉంటాయి. కానీ ఏదో తెలియని ఒక మిస్సింగ్, ఏదో మిస్ అయిపోయిందని ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళే ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. అంటే నేను ఇది అనేది వాళ్ళ ఇంట్లో ఒక ఇది ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చాక వాట్ యామ్ ఐ అనేది ఒక క్లారిటీ ఉండదు అనమాట. ఇటువంటివన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల, అవి చక్రాస్ మీద ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళని వాళ్ళే మిస్ అవుతూ ఉంటారు. అండ్ అవి ఫిజికల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అండ్ మీకు ఏమంటాము గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు పిల్లలు ఎవరికి ఎక్కువ పుట్టట్లేదు. ఇప్పుడు ఇంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 50 ఏళ్ళ క్రితం ఈ సైన్స్ అంతేం డెవలప్ అవ్వలేదు. ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇన్ని మెడిసిన్స్ లేవు. సో హాస్పిటల్స్ ఇంత గ్రో అయ్యాయి, మెడిసిన్ షాప్స్ అన్నీ కూడా ఇంత గ్రో అయ్యాయి. అంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలి కదా, మరి ప్రాబ్లమ్స్ ఏమో ఇంత పెరిగిపోయాయి, ఎక్కువయ్యాయి. ఇంతకుముందు టెక్నాలజీ పెరిగింది అంటున్నాం కానీ దాంతోపాటు అన్నీ పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు ఏమంటాము పిల్లలు పుట్టడం అనేది ఒక కామన్ థింగ్. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లలు పుట్టడం అనేది ఒక ప్రెషియస్ థింగ్ అయిపోయింది. అవును, అసలు ఈ పిల్లలు అంటే ఒక అచీవ్మెంట్ మాట. వాళ్ళ నేను కన్నాను, అవును, ఒక అచీవ్మెంట్, లైఫ్లో ఒక అచీవ్మెంట్లో అయిపోయింది, ఒక భాగంలా కాదు. ఇవన్నీ ఎందుకు అని అంటే మగవాడి చక్రాస్లో పెద్ద ప్రాబ్లం రాలేదు, బట్ లేడీస్ చక్రాస్లో ప్రాబ్లం వచ్చేసాయి అన్నమాట. దానివల్లే ఇష్యూస్ అన్నీ. ఏ చక్రాస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయ్యాయి అని అంటే మెయిన్గా 2 చక్రాస్ మీద వాళ్ళకి అయ్యాయి. 3 అని చెప్పుకోవచ్చు. ఏంటి అని అంటే దీన్ని థ్రోట్ చక్ర అంటారు. ఈ థ్రోట్ చక్ర మీద ఇంపాక్ట్ అయ్యింది, దాని తర్వాత హార్ట్ చక్ర, దాని తర్వాత స్వాదిష్టాన అంటే సెక్స్ చక్ర అని కూడా అంటారు అనమాట. ఈ 3 మీద అవ్వడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఎలా ఇంపాక్ట్ అయ్యింది అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్. రైట్. సో ఇప్పుడు జనరలీ లేడీస్ ఆర్ గివర్స్, లవ్ని పంచేవాళ్ళు. పిల్లలకి కావచ్చు,
ఏమంటాం వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, వాళ్ళ ఏమంటాం అత్త మామలకు కావచ్చు, అందరికి కూడా ఇక దార పోసేస్తూ ఉంటారు. సో అంత పోసేసి వాళ్ళకి ఇన్ రిటర్న్ ఏమీ రాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, అరే నేను ఇంత చేస్తున్నాను, నాకు అసలు ఏమీ రావట్లేదా, నేనేమి ఏమంటాము ఉంటాయి కదండి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవన్నీ వాటిలో మినిమం కూడా తీరాపోయేసరికి ఏమవుతుంది అని అంటే ఆ హార్ట్ బ్లాక్ అనేది, హార్ట్ చక్ర అనేది ఇట్లా బ్లాక్ అయిపోద్ది అనమాట. ఓకే. సో ఇంకా ఇవ్వద్దు, ఇస్తే ఏమి రావట్లేదు అన్నట్టు ఇట్లా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. అండ్ సేమ్ గోస్ ఫర్ థ్రోట్తో కూడా వాళ్ళు ఏమంటాం చాలా మంచిగా, ఏమండి నేను ఈరోజు ఇది చేశాను తెలుసా, ఏమండి చిన్న చిన్నవే కావచ్చు, ఇంట్లో ఏదో కర్టన్స్ కలర్స్ మార్చి ఉండొచ్చు, అది వాళ్ళకి పెద్ద అచీవ్మెంట్. అంటే ఇంటిని నేను మార్చాను అన్న ఫీలింగ్, ఇంత చేశాను. సో అది చూసి పాప హస్బెండ్ ఏదో పనిలో అప్పుడే బయట నుంచి వచ్చి ఉండొచ్చు, ఏదో టెన్షన్లో ఉండొచ్చు, లేదంటే జాబ్లో ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నట్టు మూలాధార ప్రాబ్లం వచ్చి ఈఎంఐ ప్రాబ్లం ఏదో ఉందనుకోవచ్చు. ఆ టైంలో ఏమండి కర్టెన్స్ మార్చని చూసాయంటే అసలే డబ్బులు లేవని నేను బాధపడుతుంటే మళ్ళీ కొత్త కర్టెన్స్ తీసుకొచ్చి మళ్ళీ బాగున్నాయా నన్ను అడుగుతా అని చెప్పి ఇంకేం పని పడలేదా అని చెప్పి అట్లా అమ్మో నేను ఏం మాట్లాడినా సరే ఇలా ఇబ్బందులు అయిపోతున్నాయి అని చెప్పి అలా థ్రోట్ చక్ర కూడా ఇట్లా బ్లాక్ అయిపోతుంది. అండ్ ఈ సెక్షువల్ చక్ర కూడా అంతే. సెక్స్ చక్ర కూడా ఏంటంటే సెక్స్ చక్ర ఈజ్ నథింగ్ బట్ ఫెమినైన్ ఎనర్జీ అనమాట. ఇట్స్ నాట్ కనెక్టెడ్ టు సెక్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, బట్ ఇట్స్ ఎ ఫెమినైన్ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ యాజ్ ఎన్ ఇప్పుడు మెన్కి బయటికి వెళ్ళి పని చేస్తే ఒక ఎంతూజియాజం వస్తుంది కదా, బయటికి వెళ్ళి ఏమంటావు అది చేశాను అంటే అదొక ఆనందం. అట్లాగా లేడీస్కి ఏంటంటే ఇంట్లో నేను పెయింటింగ్ చేశాను, లేదంటే ఏమంటాం చెట్లకి నీళ్లు పోసాను, ఎంబ్రాయిడరీ చేశాను, బాబుకి ఏదో సంథింగ్ ఏదో కొత్తది స్టైల్ ఆఫ్ ఫుడ్ వండాను, తను ఇష్టమైన ఫుడ్ వండాను, ఇటువంటివి అనమాట. ఇటువంటి వాటిల్లో కూడా ఎటువంటి ఎప్రిసియేషను, ఎటువంటి రికగ్నిషన్ లేకపోవడం వల్ల ఈ సెక్స్ చక్ర అనేది కూడా బ్లాక్ అవుతున్నాయి అనమాట. వీటి వల్ల వాళ్ళకి ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ ప్రాబ్లం, థ్రోట్ అంటే ఇక్కడ థ్రోట్ చక్ర ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికల్ ప్రాబ్లమ్ థైరాయిడ్. సో థైరాయిడ్ ప్రాబ్లం వస్తున్నది. హార్ట్ యొక్క ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళతో ఎవరితోనూ కనెక్షన్ లేకపోవడం, పిల్లల మీద ప్రేమ తగ్గిపోవడము, హస్బెండ్ మీద ప్రేమ తగ్గిపోవడం, ఇవన్నీ ప్రేమలు తగ్గిపోతే ఏమవుతాయి, డైవర్స్లు అయిపోతాయి కదా, అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లం వస్తున్నది. ఇంకా సెక్స్ చక్ర అని చెప్పాను. సెక్స్ చక్ర ఇదేనికని చెప్పాను, ఫెమినైన్ ఎనర్జీ అన్నాడు. ఫెమినైన్ ఎనర్జీ అంటే ఆ అమ్మాయి అంటే ఒక లేడీకి ఉండాల్సిన ఎనర్జీ అదే. నీకు ఒక ఫీమేల్గా నీకు ఉండాల్సిన ఎనర్జీ కూడా నువ్వు కోల్పోయావు అని అంటే ఏమవుతుంది, ఆమె ఒక ఏమంటాము ఆఫీస్లో ఒక వర్కింగ్ మెషిన్ లాగా అయిపోతుంది. సో మీరు కూడా చూస్తారు ఆఫీస్లో బాగా పనిచేసే వాళ్ళ మొహాలు కొంచెం అబ్బాయిలాగా ఉంటాయి యూజువల్, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. అది ఎందుకు అని అంటే ఇందుకే అనమాట, వాళ్ళు ఏమంటాం వాళ్ళ యొక్క ఫెమినైన్ ఎనర్జీ కాకుండా మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ వాడడం వల్ల వాళ్ళ ఫేస్ ఫీచర్స్ వాటిలో కూడా మార్పులు వచ్చేస్తాయి. ఇవి దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి ఐడెంటిఫై అబౌట్ ఉమెన్.